గోవింద శ్రీ ఓం నమో భగవతే వాసుదేవాయ. అదిగో దేవదేవుడు నిత్య కళ్యాణోత్సవ విశేషాన్ని చిద్విలాసుడు సర్వాంతర్యామి కరుణాసముద్రుడు ఆశ్రిత చక్రవర్తి మన ఎదురుగుండా ఉంటూ భగవక్తుడు భక్తులను చక్కగా భగవద్బాంధవులను అనుగ్రహించడానికి సన్నద్ధమైనటువంటి శుభవేళ మనం చూస్తున్న నిత్య కళ్యాణోత్సవ విశేషం దాదాపు 15వ శతాబ్దంలో సాక్షాత్తు తాళ్లపాక అన్నమాచార్యుల వారి చేత నిత్య కళ్యాణోత్సవంగా చక్కగా నిర్వహించబడుతూ ఆనాటి నుంచి సాగుతూ వస్తున్నది. ఈ దురదృష్టవశాత్తు కాలంలో వచ్చే మార్పుల వల్ల గత మార్చి నెలలో ఏర్పడినటువంటి ఇబ్బందుల వల్ల కరోనా బాధలతో ఎంతో ప్రియంగా భక్తులు పాల్గొనేటువంటి కళ్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహించాల్సి వచ్చింది. కానీ సత్య సంకల్పుడైనటువంటి ఆ చిద్విలాసుడు సర్వాంతర్యామి కరుణాశ్రితుడు అయినటువంటి భగవానుడు యొక్క అనుగ్రహం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల యొక్క హృదయంలో నుంచి అంతర్జాల మాధ్యమం ద్వారా ఇప్పుడు ఆ భగవానుని సేవించే భాగ్యం కలిగింది. ఇప్పుడు భక్తులందరూ కూడా పాల్గొని 107 మంది భక్త బాంధవులు పాల్గొంటున్న ఈ కళ్యాణం సంపన్నమవుతున్నటువంటి శుభతరుణంలో ఆ భగవానుని ఆశీస్సులను చక్కగా మనం స్వీకరిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. మన భారతీయ హైందవ సాంప్రదాయం ప్రకారం ఏదైనా ఒక వైదిక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పూర్వం ఆ కార్యక్రమాన్ని ఎచ్చట ఎవరు ఎందుకు చేస్తున్నారనే వివరాలతో కూడిన సంకల్పాన్ని చెప్పుకోవడం సాంప్రదాయం. కావున ఈరోజు ఆన్లైన్ ద్వారా శ్రీవారి కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటున్న భక్తులందరూ మేము చెప్పినట్లుగా పలికి కళ్యాణోత్సవ సంకల్పాన్ని చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నాం. హరి ఓం హరి ఓం శ్రియకాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్తినాం నిధయేత్తినాం శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః యతే నమః శ్రౌత శ్రౌత స్మార్త స్మార్త ఆధికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదార్థ విదే నిధే విఖనసే నమః వికనసే నమః శృతి శృతి స్మృతి స్మృతి నదీపూర్ణం నదీపూర్ణం శాస్త్ర శాస్త్ర కల్లోల సంకులం కల్లోల సంకులం విష్ణు భక్తి విష్ణు భక్తి ఉదకం ఉదకం శుద్ధం శుద్ధం వందే శ్రీ వందే శ్రీ విఖనోర్నవం విఖనోర్నవం శుక్లాం శుక్లాం భరధరం భరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వ సర్వ విఘ్నోప విఘ్నోప శాంతయే శాంతయే యస్య యస్య ద్విరద విరద వక్త్రాద్యాః వక్త్రాజ్ఞాః పారిషద్యాః పారిషద్యాః పరశతం పరశతం విఘ్నం విఘ్నం నిఘ్నంతి నిఘ్నంతి సతతం సతతం విశ్వక్సేనం విశ్వక్షేణం తమాశ్రయే తమాశ్రయే నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ శ్రీ గోవింద 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 శ్రీ గోవింద 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 అద్య శ్రీ అద్య శ్రీ భగవతో భగవతో మహాపురుషస్య
महापुरुषस्य विष्णोराज्ञया विष्णोराज्ञया प्रवर्तमानस्य प्रवर्तमानस्य अद्य ब्रह्मणः अद्य ब्रह्मणः द्वितीयपरार्थे द्वितीयपरार्थे श्रीश्वेत श्रीश्वेत वराहकल्पे वराहकल्पे वैवस्वत वैवस्वत मन्वन्तरे मन्वन्तरे कलियुगे कलियुगे प्रथमपादे प्रथमपादे जम्बूद्वीपे जम्बूद्वीपे भारतवर्षे भारतवर्षे भरतखण्डे भरतखण्डे शखाब्दे शखाब्दे मेरोः मेरोः दक्षिणपार्श्वे दक्षिणपार्श्वे श्री आदिवराहक्षेत्रे श्री आदिवराहक्षेत्रे श्रीवेङ्कटाचले श्रीवेङ्कटाचले श्री श्रीनिवासस्वामी श्री श्रीनिवासस्वामी दिव्यसन्निधौ दिव्यसन्निधौ अस्मिन् वर्तमाने अस्मिन् वर्तमाने व्यावहारिक चान्द्रमानेन चन्द्रमानेन प्रभवादि प्रभवादि षष्टि संवत्सराणां मध्ये मध्ये शुभनक्षत्र शुभनक्षत्र शुभयोग शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ श्री श्रीनिवासस्वामी प्रीत्यर्थम అసలు యజమానస్య గోత్రోద్భవస్య అందరూ వారి వారి గోత్రాలను స్మరించుకోవలసినది. జన్మ నక్షత్రే జన్మరాసో జాతస్య వారి జన్మ నక్షత్రము జన్మరాశి స్మరించుకోవలసినది. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య వారి యొక్క నామధేయము వారి ధర్మపత్ని నామధేయము స్మరించుకోవలసినది. సహకుటుంబస్య వారి కుటుంబ సభ్యుల పేర్లని స్మరించుకోవలసినది. వారి వారి ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవలసినది. సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్య ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలాప్త్యర్థం శ్రీ శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం తత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. జాలిగుండెల శ్రీనివాసుడు మన ఎదురుగుండా ఉన్నట్లు భక్త బాంధవులందరూ కూడా చక్కగా ఇప్పుడు కళ్యాణోత్సవ సంకల్పాన్ని చెప్పుకున్న సంకల్పంలో పరమాత్మకు ఏకాంతంగా మన యొక్క కోరికలు విన్నవించుకుంటూ, ఎలాగైతే మనం ఆలయంలో స్వామి ఎదురుగుండా ఉన్నప్పుడు మనం కళ్యాణోత్సవంలో పాల్గొంటామో అదేవిధంగా ఇప్పుడు కళ్యాణోత్సవం అయ్యేంత వరకు కూడా భక్త బాంధవులందరూ కూడా ఆ స్వామివారిని కనులారా చూస్తూ జరుగుతున్నటువంటి అన్ని విషయాలను కూడా గ్రహించుకుంటూ
దానికి సంబంధం కలిగేటట్లుగా గోవింద నామస్మరణను వదలకుండా మనస్సులో చేస్తూ ఆ భగవంతుడిని చక్కగా ఉపాసించి ఆ ఫలితాన్ని పొందాలని భగవంతుని యొక్క ఆశయం. అందుకనే ఈనాడు అంతర్జాల మాధ్యమం ద్వారా, ఆన్లైన్ ద్వారా మనం చేస్తున్నటువంటి ఈ అంతర్జాల మాధ్యమం ద్వారా అందిస్తున్నటువంటి ఈ కళ్యాణోత్సవ విశేషం ఎటువంటి తేడా రాకుండా స్వామి మన ఎదురుగుండా ఉన్నట్లుగా చక్కగా భావిస్తూ ఆలయంలో లాగే మనం కార్యక్రమాన్ని సాంప్రదాయకమైన దుస్తులను ధరించి మన ఇంటిలో స్వామి ప్రతిమనో పటాన్నో ఉంచుకొని ఇదిగో చక్కగా ఆరంభిద్దాం. స్వామివారి యొక్క దివ్య మంత్ర విశేషాలను వింటూ విశ్వక్సేన ఆరాధనతో ఆరంభమవుతున్న కార్యాన్ని చక్కగా మనం గమనిద్దాం. భగవద్ అనుగ్రహం పొందుదాం. సర్వానహం కులగురున్ ప్రణమామి మూర్ధనా యస్యద్వరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంద్రికం స్మరామి. శ్రీవిష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాధిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం. శ్రియా సమేత శ్రీ పరమహంస స్వరూపిణి శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఏవం గురు పరంపరాం ధ్యాత్వా ప్రాణానాయమ్య. ఓం భూః అద్య పూర్వోక్తేవంగన విశేషణ విష్ఠాయాం అస్యాం సుపతితో అస దేవదేవస్య త్రిపతిః పురుషోత్తమస్య శ్రీమతిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ శేషాచలనివాసినః శ్రీ భూమి నిలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః సర్వలోకహితార్థం వైవాహిమోత్సవే ఆఘారకర్మ కరిష్యమాణः సద్యోంకురార్పణ కర్మ కరిష్యమాణः మండపశుద్ధ్యర్థం శాలాశుద్ధ్యర్థం సర్వోపకరణశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదార్థం చ సుపుణ్యాహం కరిష్యే. ఆధో కలశారాధనం కరిష్యే. ధారాసు సప్తసుజమానశేషు సరస్సరిస్వ పరిపూరితేషు అపోభిగుణన్ ప్రతిపాదయిష్యే. గుణోమి దత్తాగం సుచరగం సుశర్మ ఇదమాప శివ శివతమా శాంత శాంతతమా శుభ శుభతమా పూత పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృతరసాః పూత బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభి సర్వతీర్థజనోభ్యర్చ సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకాలం పాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సమృతం యచ్చ మంత్రపూతం శుభావహం. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞాః పాశవితతా పుత్రాః తేభ్యో న ఇంద్ర సవితోత విష్ణుర్విశ్వే దేవా ముంచంతు మరుతస్వస్త్య. కరకే పాంచభౌతికమావాహయామి జలే సర్వతీర్థజలమావాహమి. కుంభే ఓం భూః వరుణమావాహమి. ఓం భువః ప్రచేతసమావాహమి. ఓం సువః రక్తాంబరధరమావాహయామి. ఓం భూర్భువస్వః యాదస్పతిమావాహయామి. వరుణస్యేదమాసనం పాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనం సమర్ప్యామి పుష్పం సమర్ప్యామి ధూపదీపార్ధం అక్షతం సమర్పయామి. గుడోపహారం నివేదయామి. పానీయం సమర్ప్యామి. సుదక్షిణాకం తాంబూలం సమర్ప్యామి. వరుణాయ నమః. సుప్రీతో సుప్రసన్నవరతో భవతు. నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం ప్రజాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఓం ఆగ్నేయో యస్మాద్యజామహే త్వా విశ్వే సదా త్వం మహితో నుశంభో వైరాజంతే సూతనిదత్తాం ప్రేక్షామదీసో విబుధానామనాదిః. యామే సస్తాం నితాం దదాతు పద్మాకారమండలే. ఓం భూః విశ్వక్సేనమావాహయామి. ఓం భువః శాంతమావాహయామి. ఓం సువః హరమావాహమి. ఓం భూర్భువస్వః అమితమావాహమి. నిత్యానపాయనమావాహమి. తద్దక్షిణే సూత్రవతీమావాహయామి. వామే జయామావాహయామి. సేదమాసనం సూత్రవతే జయాసమిత శ్రీ విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనం సమర్ప్యామి పుష్పం సమర్ప్యామి ధూపదీపార్ధం అక్షతం సమర్ప్యామి. గుడోపహారం నివేదయామి. పానీయం సమర్ప్యామి. సదక్షిణాకం తాంబూలం సమర్ప్యామి. సూత్రవతే జయాసమిత శ్రీ విశ్వక్సేనాయ నమః. సుప్రీతో సుప్రసన్నవరదో భవతు. సర్వలోకహితార్థం వైవాహిమోత్సవే కర్మ సాఫల్యార్థం బౌద్ధిరనుజ్ఞాత సుపుణ్యహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యహం కరోమి కురుష్వ. స్వస్తి విప్రోక్షితమస్తు. అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతి. సాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని.
శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః సుపనివర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః సుపనివర్ధంతాం వర్ధంతాం శుభాని అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభి ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నదతే పదం సపూఢమస్య పాకుం సురే त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्य ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य जुसखा तद्विष्णो परपूरयः दिवे वचक्षुराददं तद्विप्रासो विपण्यवो जागृवागुं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदाधनरस्य प्रिंशतु द्रविणोदा वीरवते मिषन्नो द्रविणोदा रासते दीर्घमायुः सविता पश्चात्ता सविता पुरस्ता सवितोत्तरात्ता सविता धरात्तात् सविता नः सुवतु सर्वतातिं सविता नो रासतां दीर्घमायुः नवो नवो भवति जायमानोऽह्नां केतुरुषसामीत्यग्रे भागं देवेभ्यो विददात्यायन् प्रचन्द्रमास्ति दीर्घमायुः अदितिर्ज्योरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजनादितिर्जातमदितिर्जनित्वं सर्वे देवाः प्रियन्तां पुण्याहमस्तु यत्पुण्यं नक्षत्रं तद्वट्कुर्वेतोपविशं यदा वै सूर्योपदेति अत नक्षत्रं नैते यावत् तत्र सूर्यो गच्छेत् यत्र च गण्यं पश्येत् तावत् कुर्वेतेत्कार्ये स्यात् पुण्याः एव कुरुते श्री श्रीनिवासस्वामिनः सर्वलोकितार्थं दैवमस्ते ओम पुण्याहं भवन्तो भ्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्दो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु श्री श्रीनिवासस्वामिनः सर्वलोकितार्थं दैवमस्ते ओम पुण्याहं स्वस्तिं भवन्तो भ्रुवन्तो कर्मणे स्वस्ति अर्ध्यास्महद्वेर्नमसोपसद्य मित्रं देवं मित्रदेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम शरदस्य वीराः त्रीणि त्रिणवे देवानां वृद्धानि त्रीणि छन्दागुंसि त्रीणि सवनानि त्रय इमे लोकाः अर्ध्यामवेषु लोकेषु प्रतिष्ठते श्री श्रीनिवासस्वामिनः सर्वलोकितार्थं वैभवमस्ये पुण्याहं वृद्धिं भवन्तो भ्रुवन्तो कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवस्थानमोर्जदातन महिर्णा चक्षते यो वस्यवत मोर्चः तस्य भाजयतेनः उशतीरिव मातरः तस्मारङ्गमामवो यस्य क्षजन्मता आपोजनदाचनः पवमानसुवर्जनः पवित्रेण विचर्षणिः यः बोधासु पुनातु मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधिया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवतु पवित्रेण पुराह्यमा शुक्रेण देवतीद्यतो अग्ने कृत्वा कृतो गुम्रणो यत्ते पवित्रमर्चिषे अग्ने विततमन्तरा ब्रह्मतेन प्रीमहे उपाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म प्रीमहे वैश्वदेवे पुनते देव्यागात् यस्य बह्वीस्तनवो वीतपृष्ठाः तया मदन्तस्ततमाद्येषो वयग्स्यमपतयोरेनां वैश्वानरो रश्मिभिर्मा पुनातो वातः प्राणेनि शिरोमयो भूः द्यावा पृथिवी पयसा पयोभिः अर्तावरे यज्ञिये मा पुनीतां बृहद्भिसवितस्त्रुभिः वरसिष्ठैर्देवमन्वभिः अग्ने दक्षैः पुनाह्यमा येन देवा अपुनत येनापो दिव्यं कसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म प्रीमहे यः पावमानि रज्येते अर्षिभिः सम्भृतकं रसं सर्वगुं सपूतमश्नाते स्वदितं मातरिस्वना पावमानीर्यो अद्येते अर्षिभिः सम्भृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरगं सर्पेर्मधूतकं पावमानि स्वस्तैः सुदुगाहे पयस्वतेः अर्षिभिः सम्भृतो रसः ब्राह्मणेषु मृतकं हितं पावमाने दिशन्तु नः इमं लोकमतो अमं कामा समर्धयन्तु नः देवीर्देवे समाद्भुताः पावमाने स्वस्तैः सुदुगाहे घृतश्रुतः अर्षिभिः सम्भृतो रसः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रम् ततोऽद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुण्यमहे इन्द्रस्तु नीते सहमा पुनातो सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा प्रमृणापि पुनातु मा जातवेदा मूर्जयन्त्या पुनातु तच्छन्योरावणीयमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं सन्नो अस्तु द्विपदेशं चतुष्पदे ओम शांति शांति शांति।
ఓం ప్రాచ్యాం దిశి దేవా ఋత్విజో మార్జయంతాం దక్షిణాయాం దిశి మాసాః పితరో మార్జయంతాం ప్రతీచ్యాం దిశి గుహ పసవో మార్జయంతాం ప్రతీచ్యాం దిశ్యాపవోషధయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాం దిశి యజ్ఞః సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం మతోదరాదరేర్నాగేభ్యో మార్జయంతాం వాస్తో ఓష్పదే ప్రతిజానీయస్మాస్పావే సువనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వసన్న ఏదిద్విపదేశం చతుష్పతి సఖీమిరణ్మయగాతుమత్య ఆవహ క్షేమౌతయో గేవరన్నో యూయం పాదస్వస్తి విస్సతనః అమీవః వాస్తోష్పతి విశ్వరూపాన్యసన్ సఖాసుదేవయే దినః సుభగం శుభం. ఓం వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పడం పాద్యాచమనం సమర్ప్యామి సుప్రీతో సుప్రసన్నవర్దో భవతు యదాస్థానం యదాస్వంతిష్టాపే ఉత్సవార్థం క్షేమార్థం పునరాగమనాయ చ. ఓం నమో భగవతే వాసుదేవాయ. విఖనసో ముని ప్రోక్తమైనటువంటి విధానంతో వేలాది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమ విశేషంలో భాగంగా ఆలయంలో ప్రధానంగా 15వ శతాబ్దం నుంచి కూడా ప్రతినిత్యము జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవ కార్య విశేషం 500 సంవత్సరాలుగా ఈనాటికి లెక్కగడితే మనం చక్కగా చూస్తూ ఆ భగవాను యొక్క దివ్య వైభవ విశేషాన్ని సమస్త భక్తులు కూడా ఆనందంగా అనుభవిస్తూ వస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు కాలక్రమం అనేటువంటిది చాలా కాలోహి దురతిక్రమ అంటుంది శాస్త్రం. ఆ కాలరూపంలో ఉన్నవాడు ఆ భగవానుడే. ఆ భగవానుని యొక్క ఆలోచన పరిధి కాలరూపంలో అనేకములైనటువంటి విశేషాలను కల్పిస్తుంది. ఆ విశేషాల ద్వారా లెక్కలేనంతమంది లెక్కలేనన్ని ప్రాణులు భాగ్యాన్ని, ఆయన అనుగ్రహాన్ని, అనుభవరూపమైన పాఠాన్ని పొందుతారు. కాబట్టే ఇది కూడా మనం భగవంతుని యొక్క స్వభావంలో నుంచి మనం చూసినప్పుడు మనం వస్తున్న కష్టాన్ని గుణపాఠంగా స్వీకరించాలి. కాబట్టి ఈవేళ ఏదో కరోనా వచ్చిందనో, కష్టం వచ్చిందనో, ప్రపంచం బాధపడుతుందనో అనే మాట ఉన్నా కష్టంలో నుంచే సుఖం అనేది ఏర్పడుతుంది. అనేకములైన సుత్తి దెబ్బలు తింటేనే చక్కనైనటువంటి ఆభరణంగా బంగారు మారుతుంది. అలాగే భగవానుని యొక్క ఆ సంకల్పం కూడా అటువంటిదే. చిరునగవు చిందు మోమును వరదాభయ హస్తములును వనమాలికయున్ కరుణ విరియు కన్నులు గల తిరుమల నాయకునకు ఇడెద దివెన కోలు. ఎన్ని కష్టాలున్నా కూడా ఏమాత్రం బయటకు పడకుండా స్వామి స్వతానే తన యొక్క జీవన చరిత్రలో చూపిస్తాడు. భయంకరమైన యుద్ధరంగంలో జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళు వచ్చి తాను అన్ని వైపుల నుంచి చుట్టుముడుతూ ఉన్నా కూడా ఏమాత్రం చెదరని చిరునవ్వుతో, చెక్కు చెదరని ధైర్యంతో తాను ఎలాగైతే ప్రవర్తించారో ఆయన తాను స్వయంగా ఆచరించి మిమ్మలను అలాగే ఉండమని చెబుతున్నాడు తన భక్తులను కూడా. దాన్ని చక్కగా అర్థం చేసుకున్నవాడు అర్చకులు. అందుకనే అర్చకశ్చ హరి సాక్షాత్ అంటారు. సాక్షాత్తు శ్రీహరే ఆ అర్చకులుని. అటువంటి అర్చకులు ఇక్కడ ఇప్పుడు చక్కగా తాము ఆ విశ్వక్సేన ఆరాధనను నిర్వహించి విఖనసో ముని ప్రోక్తమైనటువంటి విధానంతో అదిగో కార్యాన్ని నిర్వహిస్తూ పుష్పాంకురారోపణం అనేటువంటి అంకురారోపణ కార్యక్రమంలో వైఖానస మహాశాస్త్ర విశేషాన్ని నిర్వహించారు. అలాగే భగవంతుని యొక్క పద్ధతిని అనుసరించి జరిగేటువంటి అర్చనా కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కళ్యాణ కార్యక్రమంలో భాగంగా శేషుడు, ఆదిశేషుడు తన సహచరుడుగా ఉన్నటువంటి ఆయన్ను చక్కగా ఆరాధించి ధర్మ ప్రవర్తనకు తాను సన్నద్ధుడవుతూ స్వామి చక్కగా తాను కంకణాన్ని ధరిస్తారు చేతికి. ఆ విశేషాన్ని దర్శిస్తూ ఆ భగవద్ మంత్ర విశేషాలను అర్థం చేసుకుంటూ ఆయన ఆనందాన్ని అనుభవిద్దాం. ఏడుకొండలవాడ గోవింద గోవింద. దేవతారాధనం కరిష్యే. ఓం ఇమర్పయంతి మనయోహ వీర్యో జోహి జానద్విబుధా విరాజన్ తమ్మయి దోషాయస్య ననాగ్నం విపినాని పదంతో సన్నో నిదత్తాం తపసోచి హత్తాం స్వయంవరగ్రేముతే మృతాయ. ఓం భూః శేషమావాహ్యమి ఓం భువః సహర్షుర్షమావాహమి ఓం సువః అనంతమావాహమి ఓం భూర్భువస్వః నాగరాజమావాహమి. శేషస్యైదమాసనం శేషాయమాపాద్యం సమర్ప్యామి, అర్ఘ్యం సమర్ప్యామి, ఆచమనం సమర్ప్యామి, పుష్పం సమర్ప్యామి, ధూపదీపార్ధమక్షతం సమర్ప్యామి, గుడోపహారం నివేదయామి, పానీయం సమర్ప్యామి, సదక్షిణాకం తాంబూలం సమర్ప్యామి. శేషాయ సుప్రీతో సుప్రసన్నవరదో భవతు.
ఓం స్వస్తి నో మిమీతామస్వినా భగస్వస్తి దేవ్యదీతిరనర్వణాః స్వస్తి పూషా అసురో దదాతు న స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుముపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంతృభవ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వం హసః స్వస్తి మిత్రవరుణా స్వస్తి పద్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథా మనూచరేమ సూర్యాచంద్రమసా దివ పునర్దదతాగ్నాతా జానతా సంగామీమహి స్వస్తి జానంతారక్షమరిష్ఠనేమి మహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్రాసఖం సమత్సు ప్రహర్ద్యస్యోనావామివారోహేమ అంహోముచా మాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతారక్షం ప్రయాతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాదే స్వభాయన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతా ధ్రువం శుభగం శుభం. ఓం నమో భగవతే వాసుదేవాయ. అదిగో అర్చక స్వామివారు చక్కగా కంకణ విశేషాలను ప్రతిసర బంధనము అంటారు దీన్ని. ప్రతిసరములు అంటే తాము చేయదలిచినటువంటి కార్యాన్ని చేయడానికి ధర్మబద్ధమైనటువంటి దీక్షను ఏ యజమాని స్వీకరిస్తాడో ఆ దీక్షా స్వీకార విశేషానికి కారణమవుతుంది కాబట్టి దాన్ని ప్రతిసరం అంటారు. ఆ ప్రతిసరాన్ని అంటే దీక్షా కంకణాన్ని ధరించి తాను అనుకున్న కార్యాన్ని చెయ్యడానికి సంకల్పిస్తున్నాడు. కల్పము అంటే ఆలోచన అని అర్థం. సంకల్పము అంటే చక్కని ఆలోచన. భగవానుని యొక్క చక్కని ఆలోచనే ఈ ప్రపంచం. మనమందరం కూడా ఆయన ఆలోచనలో భాగమే. అలాగే ఏ విధంగానైతే ఒకరు ఒక వాహనాన్ని తయారు చేస్తే తయారు చేసిన వాహనాన్ని తాము వాడేటప్పుడు వాడే యజమాని యొక్క చేతిలో ఆ వాహనం యొక్క బాగోగులుంది. అలాగే ఈ శరీరం అనేటువంటి వాహనాన్ని ఇచ్చి మనస్సు అలాగే ప్రాణము వీటితో కూడినటువంటి దాని ద్వారా తనను చేరమని ఆ నిర్దేశాన్ని కూడా స్వామి చేస్తున్నారు. ఆ నిర్దేశాన్ని అర్థం చేసుకున్నటువంటి శాస్త్రం ఆగమం ఇక్కడ ఆరంభించింది కార్యాన్ని కళ్యాణోత్సవంగా. అందుకనే ఆరంభంలోనే చెప్పుకున్నారు, భగవద్భక్తుల అందరి పక్షాన ఇదిగో ప్రతినిధిగా నేను ఉండి చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని అర్చక స్వామి సంకల్పం చేసుకుని భగవదాజ్ఞయ భగవత్ కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపతే పురుషోత్తమస్య శ్రీభూనీళా సమేతస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచల నివాసిన అని చెప్పుకొని భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత్ తేజస భగవత కర్మణ భగవత అనుగృహీత భగవత అనుధ్యాత భగవత్ కర్మ కరిష్యామి. అయ్యా మేము చేస్తున్న పనంతా కూడా మీ యొక్క ఆరాధనే. ఎందుకంటే ఆరాధన 3 విధాలుగా చెబుతుంది వైఖానస ఆగమం. ఆ ఆగమం చెప్పేటువంటి వైఖానస ఆగమంలో అన్నీ కూడా ఇక్కడ అర్చన అనేటువంటిది హోమము జపము అలాగే యజ్ఞము 3టితోనూ సాగుతుంది ఈ కార్యక్రమం. దీంట్లో ఆ కార్యక్రమంలో భాగంగా అదిగో భగవానుడు తమ యొక్క కుడి చేతికి తమ యొక్క సహచరుడైనటువంటి సర్పరాజు ఆదిశేషుడినే దివ్య కంకణంగా తాను ధరిస్తూ మూల విరాట్టుగా ఉన్నటువంటి స్వామివారి యొక్క దివ్య స్వరూపం ఇక్కడ ఉత్సవ బేరం అంటుంది ఆగమం ప్రకారం. అటువంటి ఆ దివ్య మూర్తి స్వరూపంతో ఇక్కడ స్వర్ణ సింహాసనం మీద తాను ప్రత్యక్షమై ఇదిగో చక్కగా అర్చనా రూపంగా కళ్యాణోత్సవ విశేషాన్ని స్వీకరిస్తున్నారు. దానిలో భాగంగానే సాక్షాత్తు తనను విడవకుండా ఎప్పుడూ ఉండేటువంటి తన శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిని భృగోహో సంకల్పతనయ అని ఒకప్పుడు ఆమెను పిలుస్తారు. భృగు మహర్షికి సంకల్పతనయగా ఆవిర్భవించింది అమ్మవారు. అదే తల్లి తాను స్వయంగా కష్టపడి స్వామివారు తన కుంతమనేటువంటి ఆయుధంతో తాను స్వయంగా తొవ్వి నిర్మించినటువంటి తిరుచుకనూరు యొక్క సరోవరంలో నుంచి తాను జన్మించింది ఆ అమ్మవారు. అక్కడ కూడా కల్హార లక్ష్మి అనే పేరుతో కల్హారమాలతో
చక్కగా కళ్యాణం ప్రాచీన కాలంలో 2 చోట్ల మనకు ప్రసిద్ధంగా కనబడుతుంది. పద్మావతీదేవిగా ఆవిర్భవించింది, పద్మావతి కళ్యాణంగా. అలాగే ఇక్కడ కూడా తిరుచానూరులో కూడా పద్మావతిగా ఆవిర్భవించింది. అంటే నేరుగా దేవతలందరి సమక్షంలో జరిగిన కళ్యాణంలో పాల్గొన్నటువంటి తల్లి అక్కడ కల్హారమాలను ధరించి పాల్గొంటుంది మహాలక్ష్మి. అలాగే ఆకాశరాజు కుమార్తెగా ఇక్కడ ఇంకోసారి అక్కడ, అందుకనే ఆయన దీన్ని ఉద్దేశించి అంటాడు, ఎందుకు వచ్చారయ్యా మీరు వైకుంఠం నుంచి ఈ కిందికి, ఏం పని మీకు వెంకటాచలంలో అంటే, కన్యాపేక్ష మమ ముఖ్య కార్య అని వెంకటాచల మహత్యంలో వేదవ్యాస మహర్షి స్వయంగా ఆ భగవాను యొక్క ఆగమనానికి కారణాన్ని చెబుతాడు. కాబట్టి అటువంటి భగవాను ఇక్కడ విగ్రహ స్వరూపంలో ఇక్కడ చేస్తున్నటువంటి అర్చనలో సాకారంచ నిరాకారం భగవత్యారాధనం ద్విధ ప్రతిమారాధనం శ్రేష్టం సాకారం అభిధీయతే అని ఖిలాధికారం చక్కగా తెలియజేస్తుంది వైఖానసాగమంలో. ఎందుకంటే వైఖానసం మహాశాస్త్రం సర్వవేదేషు ఉద్ధృతం సర్వవేదార్థ సారభూతం అప్రతథ్యం అనిందితం వైదికై ఉపసేవితం విష్ణో ఆరాధనాయ శాబ్దం ప్రమాణమవలంబ్య విష్ణునా విఖనస ఉక్తం. స్వయంగా విష్ణుదేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటువంటి విశేషాన్ని విమానార్చనా కల్పం అనేటువంటి కల్పం స్వయంగా చెబుతుంది. ఆ చెబుతున్నటువంటి దాంట్లో విఖనసో ముని యొక్క అద్భుతమైనటువంటి ఆ స్వామి స్వరూపం స్వభావం అన్ని విశేషాలు మహర్షి యొక్క హృదయం నుంచి ఆవిర్భవించింది. అందుకనే మహర్షి కాడ ఆయన సముద్రం అంటాడు. అందుకనే విఖనసోర్ణవం, విఖనసుడనేటువంటి మహర్షి యొక్క సముద్రం నుంచి చక్కగా ఏర్పడినటువంటిది మహాశాస్త్రం. సమస్త వేద అర్థ సారాన్ని చక్కగా తమ హృదయంలో ఉంచుకొని ఏమాత్రం సందేహపడడానికి వీలు కాకుండా అనిందితమైనటువంటి విధానంతో ఎవరైతే విష్ణువు యొక్క ఆరాధనను సిద్ధం చేసి అందించి నిర్వహిస్తూ వచ్చారో అటువంటి వికనసముని యొక్క విధానంలో భాగంగా అదిగో ప్రతిసర బంధనం అనేటువంటి ఆ రక్షాబంధన విశేషాన్ని తాము చక్కగా నిర్వహించుకున్నారు యజమాని స్థానం నుంచి స్వామి ఆ శ్రీనివాసుడు. కాబట్టి అటువంటి భగవంతుని యొక్క బలంతో ఆయన సంకల్పంతో జరిగే కార్యంలో చక్కగా పాల్గొని ఆయన ఆనందాన్ని గోవిందనామస్మరణ పూర్వకంగా భక్త బాంధవులు పాల్గొనమని అందిస్తూ ఉన్నారు పెద్దలు. గోవింద శుద్ధ శుద్ధాభిరూతిభిః శుద్ధో అర్ఘ్యం నిదార్య శుద్ధో మమద్ది సౌమ్య ఇంద్ర శుద్ధో హినోరయం శుద్ధో రత్నాని దాశుషేస్తనిరే భూమి యజ్ఞమావాహిమి మయి దేవతి ప్రాచ్ఛాముదగ్రాన్మయి దేవా ద్రవిణమయంతు మయ్యాశిరస్తు మయి దేవహూతిః దేవ్యా హోతారా వనిషంత పూర్వ్యారిష్టాస్య మధురవాసు వీరాః మహ్యం యజంతో మమ యాని హవ్యాకూతి సత్యమన సోమి అస్తు ఏ నోమాని ఆం కథమచ్చనాహం విశ్వే దేవాసో అధివచతామి దేవే షడుర్వే రుణకృణోత విశ్వే దేవాస హవీరయధ్వం మాహాస్మి ప్రజయామాతు సోమరాజన్ అగ్నిర్మణ్యం ప్రతినుదన్ పురస్తాదత్వో గోపాః పరిపాహినస్త్వం ప్రత్యంచో యంతు నిగుతః పునస్థామైషాం చిత్తం ప్రభుదా వినేసతో ఉద్ధన్యమానమితి మధ్య పర పూర్వాయమానూర్తి అగ్ని సోమర్త ఈశానాని వక్రతే క్వ పరిష్టాఖతి ఖణపితృమావాహయమీరేఖాం స్కందమావాహ్మీరేఖ గాయత్ర్యా ప్రోక్ష తస్స పితవరేణ్యంబర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ జాతవేదత్రయం గృహీత్వా కృత ప్రతిగతి ప్రజ్వాల్య ఉపావరోహితి అగ్నిం నిధాయ ఉపావరోహ జాతవేద పునస్త్వం దేవేభ్యో ఆయు ప్రజాంగ్ ప్రయమస్మాసు తేజస్రోదీ దిహనో దుర్వని అగ్నిగ్రహణపాత్రే సజలాక్షతాని దాయ అగ్నాయా హితేందన ప్రజ్వాల్య అగ్నాయా వితయే గృణానో హవ్యదాతే నిహోత సత్యవరిషి అదితేడు మన్యస్వ అనుమతేడు మన్యస్వ సరస్వతేన్వ మన్యస్వ దేవ సవిత ప్రస్వ తస్స వితవరేణ్యంబర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం బ్రహ్మచ జ్ఞానం ప్రథమం పురస్తాత్ శ్రీమతః సురుచో దేనవః స బుద్ధ్నియా ఉపమాస్య విష్టాసతస్య యోనిమసతశ్చైవః ఓం భూః బ్రహ్మాణమావాహమి ఓం వః ప్రజాపతిమావాహమి ఓం సువః పితామహమావాహమి ఓం భూర్భువస్సుర్హిరణ్యగర్భమావాహమి బ్రహ్మణేనమా ఇదమాసం బ్రహ్మణ పాద్యం మార్గ్యమాచం పుష్పం గుడోపహారం సదక్షాంగ పాని సదక్షణాం సాం సర్వోపచారాన్ సమర్పయామి ఓం సోమో జన్ము సోమ అర్వంతమాసం సోమో వీరం కర్మణ్యం దదాతు సా ధన్యం వితద్దికం సభే యోం పితుస్రపర్మయో దదాస తస్మై ఓం భూః స్వమమావాహమి ఓం భోర్యజ్ఞాంగమావాహమి ఓం స్వైందుమావాహమి ఓం భూర్భువస్సుచ్చంద్రమావాహమి సోమస్యైదమాసం సువన్పాద్యం మార్గ్యమాచం పుష్పం గుడోపహారం పానీయం సదక్షణాకం తాంబూలమితి సర్వోపచారాన్ సమర్పయామి ఓం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షగ్రం దేవతా వర్ధయత్వం నాకస్య పుష్టియజమానత్వం సప్తర్షి నాకం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానజతిః ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి
प्रोक्ष यज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानस्त्वं सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्र यज्ञं यजमानं च तिः ॐ प्रोक्ष पृष्ठो अस्य खरेष्ठो अग्ने त्वा स्वः वेदिरसि बर्हिषे त्वा स्वः बर्हिरसि स्तृभ्यस्त्वा स्वः दिवे त्वा अन्तरिक्षाय त्वा पृथिव्यै त्वा पोषाय त्वा उदा देवेभ्यः ऊर्ध्ववर्षेभ्यः ऊर्जा पृथिवीं गच्छत उभाभ्यः प्रहरेम वीते पूषा ते ग्रन्थिं विशतु आदित्यं व्यञ्जनमसि विष्णोस्तूपोऽसि प्राच्यां विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो देचर्व्यञ्जनमसि विष्णोस्तूपोऽसि पश्चिमतो सौदत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसि विष्णुमावाह्मि महाविष्णुमावाह्मि सदा विष्णुमावाह्मि व्यापि नारायणमावाह्मि श्रुतासि गुरुतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः सुन्दस्व ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि पणितिपात्रयोः ब्रह्माणमावाहमि सोममावाहमि ब्रह्मन्नपप्रणेष्यमिजमानवाचं यश्च प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठयजमानस्त्वं सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानतिः ॐ प्रियां सोमावः प्रणेष्यमिजमानवाचं यश्च प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठयजमानस्त्वं सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानतिः ॐ प्रणयां को वप्रणयतो स वप्रणयत्वापो देवी प्रणयनगं सकं साधयन्तु नः इदं मदन्ते एर्कुटपृष्ठा उदाकुसहस्रपोषं यजमानतिः को वो नक्तस्तवो नक्तुं संविसन्तानपात्रान् देवैत्याये ॐ ब्राह्मण तीर्थेन ॐ प्रजापतिमावाहयामि ॐ इन्द्रमावाहयामि ॐ अग्निमावाहयामि ॐ सोममावाहयामि ॐ अग्निमावाहयामि ॐ सोममावाहयामि ॐ अग्निशोमावाहयामि ॐ प्रजापतिमावाहयामि ॐ ब्रह्माणमावाहयामि ॐ इन्द्रमावाहयामि ॐ वसूनामावाहयामि ॐ मरुतमावाहयामि ॐ रुद्राणामावाहयामि अपपस्पृश्य ॐ श्रीमहाविष्णुमावाहयामि ॐ बृहस्पतिमावाहयामि ॐ मित्रमावाहयामि ॐ वरुणमावाहयामि ॐ आदित्यानामावाहयामि ॐ अश्विनामावाहयामि ॐ पूषणमावाहयामि ॐ कक्षमावाहयामि ॐ कक्षदेवतसोममावाहयामि ॐ औपासनयज्ञमावाहयामि ॐ यज्ञदेवतिस्वान् देवानामावाहयामि ॐ सर्वदेवानामावाहयामि आज्यभागे ॐ प्रजापते जुष्टनिरूपामि ॐ ब्रह्मणे जुष्टनिरूपामि ॐ इन्द्राय जुष्टनिरूपामि ॐ वसुभ्यो जुष्टनिरूपामि ॐ मरुद्भ्यो जुष्टनिरूपामि ॐ रुद्रेभ्यो जुष्टनिरूपामि अपपस्पृश्य ॐ श्रीमहाविष्णु जुष्टनिरूपामि ॐ बृहस्पते जुष्टनिरूपामि ॐ मित्राय जुष्टनिरूपामि ॐ वरुणाय जुष्टनिरूपामि ॐ आदित्येभ्यो जुष्टनिरूपामि ॐ अश्विभ्यां जुष्टनिरूपामि ॐ पूष्णे जुष्टनिरूपामि ॐ कक्षाय जुष्टनिरूपामि ॐ कक्षदेवतसोमाय जुष्टनिरूपामि ॐ औपासनयज्ञाय जुष्टनिरूपामि ॐ यज्ञदेवते विश्वेभ्यो देवेभ्यो जुष्टनिरूपामि सर्वदेवेभ्यो जुष्टनिरूपामि ॐ आज्यं तृप्यतिश्रयामि ॐ चरुं तृप्यतिश्रयामि अग्नेर्ज्योतिरसि समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितं रक्षो अन्तरिता अराते स्वाहा प्रत्युष्टं रक्ष प्रत्युष्टा अराते स्वाहा चित्पतिस्वपुनात् पच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्वपुनात् पच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वपुनात् पच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा गायत्र्यासमिद प्रोक्ष तस्य विद्रवरेण्यं वर्गो देवसतिमिति यो नः प्रचोदयात् करसम्पूर्णवासमितिं गृहीत्वा मूलाग्रं कृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षताम् आज्यां चरुभिः मामे अग्निष्ठका तेन वसन्तु ॐ इन्द्राय नमः ॐ अग्नये नमः ॐ यमाय नमः ॐ निरुते नमः ॐ वरुणाय नमः ॐ वायुवे नमः ॐ कुबेराय नमः ॐ ईशानाय नमः ॐ अग्नये नमः ॐ जातवेदसे नमः ॐ पावकाय नमः ॐ उताभाय नमः ॐ सहोजसे नमः ॐ अजराप्रभुवे नमः ॐ कृष्णवर्त्मने नमः ॐ अग्निपुरुषाय नमः ॐ अदितेन मन्यस्व ॐ अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवित प्रसुव ॐ षष्टिशतसहस्राण्यतमक्षयमर्बुतमानयायन्त इद्मा आत्मा जातवेदस्य नीर्जस्व वर्धस्वचेद्वर्तय च स्फुरप्रजया पशुभिर्ब्रह्मवर्चसेन नाद्येन समेधे स्वाहा ॐ वायुव्यादि आग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्यादि ईशानान्तम् इन्द्राय स्वाहा ॐ अग्ने स्वाहा ॐ सोमाय स्वाहा ॐ अग्निशोभ्यागुं स्वाहा ॐ प्रजापते स्वाहा ॐ ब्रह्मणे स्वाहा ॐ इन्द्राय स्वाहा ॐ वसुभ्य स्वाहा ॐ मरुद्भ्य स्वाहा ॐ रुद्रेभ्य स्वाहा अपपस्पृश्य ॐ श्रीमहाविष्णवे स्वाहा ॐ बृहस्पतये स्वाहा ॐ मित्राय स्वाहा ॐ वरुणाय स्वाहा ॐ आदित्येभ्य स्वाहा ॐ अश्वेभ्यां स्वाहा ॐ पूष्णे स्वाहा ॐ कक्षाय स्वाहा ॐ कक्षदैवतसोमाय स्वाहा
ఓం వైవాహిక యజ్ఞాయ స్వాహ యజ్ఞదైవత స్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ దర్వాభిగార్యాచరం సావిత్ర్యా గృహీత్వా వ్యాహృతం జుహోతి పునరభిగార్య ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్గుస్తాః అర్మతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవతప్రాసావే దేవదేవస్య భగవతో నారాయణ ఛత్రపతిః పురుషోత్తమస్య శ్రీమతిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాద్రినివాసినః శ్రీ భూమినిలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినः సర్వలోకహితార్థం వైవాగ్మత్స్వే ఆధారే స్వరమంత్రాక్షర సౌదోష ప్రాచిత్తార్థం వైష్ణవోమం కరిషే అదితేడు మన్నిస్వ అనుమతేన్వ మన్నిస్వ సరస్వతేన్వ మన్నిస్వ దేవ సవిత ప్రసువ ఓం అతో దేవ అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిస్వః ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నదతే పదం సముడమస్య పాకం శ్రేయస్వః त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्मान् धारयन् स्वः विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्वसे इन्द्रस्य जुषखा स्वः तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरा तदग्गुस्वः तद्विप्रासो विपण्यवो जागृवागं सस्यमिन्धते विष्णोर्यत्परमपदग्गुस्वः ओं भूस्वः ओं भुवस्वः ओं सुवस्वः भूर्भुवस्वस्वः अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतप्रासावीः ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనితకు చాలు వలుద చక్రవాకాలు వనితకు చాలు నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము తరుణి నీలకుంతల తగు నీలవర్ణుడవు సరుస మీకే తగు సంబంధము తరుణి నీలకుంతల తగు నీలవర్ణుడవు సరుస మీకే తగు సంబంధము నిరతి హేమవర్ణాకే నీవు పీతాంబరుడవు నిరతి హేమవర్ణాకే నీవు పీతాంబరుడవు సరవి ఇద్దరికొక్క జాతీయము సరవి ఇద్దరికొక్క జాతీయము
జట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము. పాలవెల్లి పుట్టెనాకే పాలవెల్లి ఇల్లు నీకు మేలు మేలు ఇద్దరికి మేనవావి. పాలవెల్లి పుట్టెనాకే పాలవెల్లి ఇల్లు నీకు మేలు మేలు ఇద్దరికి మేనవావి. సువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాకషల్లోకానామతో భాగే మహానాలాయమానస్య పణిరాజస్య శేషస్య సహస్రఫణాపడిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాతండోతంబితే అమరావతీ తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనురిత వరుణ వాయు కుబేరైసానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలగితే లవనేక్షుసురాసర్పి దదే క్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతి జంభూప్లక్ష కుశక్రౌంచ సాకసాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమల సఖ్య సూక్తిమద్రుక్షవత్ వింధ్య పార్యాత్రాఖ్య సప్తాకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాస్వకేతుమాలా హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతాంబ్రగవస్తి పుణ్ణాగంధర్వ సౌమ్యవరుణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోర్హాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయాః పూర్వదిగ్భాగే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీకృష్ణా గౌతమ కావేర్యానా మధ్యప్రదేశే ఆదివరాహక్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి భగవదాలయే సమస్త భాగవతాచార్యాణాం సన్నిధో సకల జగత్స్రష్టుః పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే పురుహూతనామదేయేంద్ర సమయే సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహకల్పే చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్రేక సప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వ అతీతేషు తదుపరి అష్టావింశతిమే మహాయుగే కలియుగే ప్రథమ పాదే శాలివాహన సఖే అస్మిన్ దేశే శుభముహూర్తే మమ అనేక జన్మసు ఇహ జన్మన చేతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దుర్దక్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభే పాకలోహితాధామ తపసంగాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య తిలే సూర్యమండల పర్యంతం కుటరాశేర్వర్ష సహస్రావసానే ఏకేకి తిల అపకర్షణ క్రమేణ సర్వరాస్య అపకర్షణ సంహితకాలే శ్రీ మహావిష్ణులోకే నివాససిత్యర్థం త్రిగుణీకృతాగ్నిష్టోమ అతిరాత్ర అప్త్యోర్యామ శాంతప వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమోద వైకుంఠాఖ్యలోకేషు సాఖ్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చా స్వరూప రూపగుణ విభవైశ్వర్యాది నిరూపక శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిర్ భృగ్వాదిభిర్ మన్వాదిభిర్ దివ్య మహర్షిభిర్యుక్త
गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादानकल्पोक्त संपूर्ण सकल फलावाप्त्यर्थं कन्यादानं कारयिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीरस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रशार्गकौमोदके नन्दकादिपञ्चायुधरस्य पद्माङ्कितकोटिसूर्यप्रकाशितस्य श्रीमदो वैकुण्ठनायकस्य श्रीमद्वैकानसागमोक्तभगवत्शास्त्रप्रकारेण आङ्गिरसपारहस्पत्य भारद्वाजत्रयावर्षे प्रवरान्वित भारद्वाजसगोत्रोद्भवस्य पञ्चविधव्यूहविभेदेन प्रवर्तमानस्य परत्वविभवव्यूह अन्तर्यामि अर्चावताररूपस्य भगवतः परवासुदेवस्य महाविष्णोः परब्रह्मणो न प्रेम आङ्गिरसपारहस्पत्य भारद्वाजत्रयावर्षे प्रवरान्वित भारद्वाजसगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिसुखीयमानस्य त्रिगुणात्मिकस्य गुणत्रयकर्मणो विधिवशात् उत्पत्ते स्थितिलयकारप्रवर्तमानस्य महाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गिरसपारहस्पत्य भारद्वाजत्रयावर्षे प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतानिकुटमकुटमणगणविजृम्भितपादारविन्दस्य अर्चावताररूप भगवतः प्रद्युम्नावतारस्य महाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गिरसपारहस्पत्य भारद्वाजत्रयावर्षे प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटकेयूरदिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यमाल्याशोभिताय दिव्यपीताम्बरधराय दिव्यावताराय प्रसन्नपारिजाताय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवनस्वाभावलावण्यतेजोरत्नाकराय अखिलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकररासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वसकलवेदाध्यायीं भार्गवचवनाप्नुवाणौपवैदुलपञ्चावर्षे प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुरां सुराङ्गना संसेवितपादारविन्दां महाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासो जातां भृगोर्सङ्कल्पतनयाम् अयोनिजां श्रीदेवी नाम्नीम् इमां कन्यां व्रीमहे दास्यामि। ऋग्यजुस्सामाधर्मसकलवेदाध्यायिनीं काश्यपावत्सरणैर्द्रवत्रयावर्षे प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां महाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यमलाङ्गीं विष्णोः पुराणमहिषीं प्रकृति अंशसम्भूतां रेवते नक्षत्रे मिनरासो जातां कश्यप प्रजापति संकल्पतनयाम् अयोनिजां भूदेवी नाम्नीम् इमां कन्यां व्रीमहे दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैरुतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषां कन्यां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिणा सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः। कन्यादानमुहूर्तः सुमुहूर्तो महान्तो न गृह्णन्तुं सुमुहूर्तोऽस्तु। ॐ नमो भगवते वेङ्कटेशाय। శృంగారరసమూర్తి గోవింద గోవింద. అద్భుతమైన శృంగార భావంతో ప్రకాశించేటువంటి వెంకట నాయకుడు మహాసంకల్పపూర్వకంగా తాము కళ్యాణ విశేషాన్ని నిర్వహించుకోవడానికి మునిపే అంతటినీ ఆక్రమించినటువంటి స్వామి, విశ్వమంతా నిండి ఉన్నటువంటి స్వామి శ్రీవారుగా ఇక్కడ
వైకుంఠాన్ని వదిలిపెట్టి అనంతమైన జీవకోటికి అధినాథుడుగా ప్రకాశించే స్వామి తిరుమల గిరులకు వేయించేశాడు. స్వామి వెంకటనాథ త్వచ్చరణ కంజాతద్వయీ సేవనోద్ధామన్ నిద్రమతిన్ త్వదీయ గుణగాథా వర్ణయద్గీతికా శ్రీమాద్వీరసపాన విస్మృత శరీరిన్ నాదుమూర్ధమునన్ ప్రేమాశీర్ణవకుంకుమాక్షతలు వర్షింపంగదే మృక్యదం. మహాత్మా గోవింద వెంకటనాథ చిరునవ్వుల చిద్విలాస మహాత్మా, అనంతమైన జీవకోటికి అధినాథుడుగా చరాచర విశ్వానికి సృష్టికర్తగా ఉండేటి అనాది నిధనుడైనటువంటి గోవిందుడు భక్తజనులను సంరక్షించడానికై వైకుంఠాన్ని వదిలిపెట్టి ఆలయంలో నివాస స్థానం ఏర్పరచుకొని ఉన్నటువంటి స్వామి వైఖానస ఆగమం ప్రకారం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అర్చామూర్తిగా ఇక్కడ మన పూజలు అందుకుంటూ అదిగో కళ్యాణోత్సవం స్వీకరిస్తున్నటువంటి స్వామి స్వరూపం స్వభావం చక్కగా వేదం చెబుతుంది. అర్చనా విధానం ఆ స్వామిని పూజించేటువంటి విధానాన్ని చెబుతూ వైఖానస ఆగమం అర్చన అనేది 3 రకాలుగా చేయవలే ఉంటుంది అని దాని స్వరూపం కూడా చెబుతుంది. అర్చన అంటే పూజ, అర్చన ఆరాధన పూజ ఇవన్నీ కూడా చిన్న చిన్న మార్పులు, సేవలలో ఉన్నటువంటి చిన్న తేడాలతో ఆరాధన పూజ అనే అర్థంలోనే చెప్పబడుతుంది. ఆ అర్చన 3 విధాలుగా మానసిక అర్చన, హోమం ద్వారా చేసేటువంటి అర్చన, విగ్రహం ద్వారా మనం చూస్తున్నట్లుగా చేసే అర్చన అని 3 విధాలుగా ప్రధానంగా ఉంటుంది. ఈ ఆసనము 16 రకాలైన సేవలు చేయడం జరుగుతుంది. అర్చన చేస్తున్నటువంటి అర్చక స్వామి కైంకర్యపరులు అలా చేస్తున్నటువంటి ఆచారంతో కూడినటువంటి మంత్రపూర్వకమైనటువంటి ఆ ఆసన మొదలైనటువంటి అర్ఘ్యపాద్యాస ఆచమనీయాది ఉపచారాలు మనస్సులోనే పరమాత్మకు సమర్పించడం, వేరే వస్తువులు లేకుండా దాన్ని మానసిక అర్చన అని అంటుంది శాస్త్రం. అలాగే అగ్ని స్వయంగా చక్కగా ప్రతిష్ఠ చేసి ఆ పంచాగ్ని దేవతలను కూడా చక్కగా ఆ వేదిక మీద ఆవాహన చేసి అగ్ని ద్వారా హవిస్సు, ఆజ్యము అంటే నెయ్యి, అలాగే ద్రవ్యము, ఈ అపూపం అంటే వేయవలసినటువంటి భక్ష్యాలు అటువంటితో అవన్నీ కలిపి పరమాత్ముడికి సమర్పించడం హోమం ద్వారా చేసేటువంటి అర్చన అని చెప్పబడుతుంది. అలాగే దాన్నే హోమ పూజ అని కూడా అంటారు. అలాగే పరమాత్ముడికి నిరాకారుడు, నిర్లేపుడు, నిరంజనుడు అని శాస్త్రం చెప్పేటువంటి ఆ పరమాత్మకు లోహంతో కానీ, దారువుతో కానీ అంటే కొయ్యతో కానీ లేదా ఏదో మట్టితో కానీ ఆయనకు మానవుడికి లాగా కరచరణాదులు, కాళ్ళు మొదలైన అవయవాలు కల్పించి రాజుకు చేసినట్లు సేవ చేయడం, దాన్ని రాజోపచారం అని అంటుంది శాస్త్రం. భక్తితో చేసేటువంటి సేవ భక్త్యుపచారం అంటుంది. రాజోపచార, భక్త్యోపచార, శక్యోపచార ఉపచారాలు సేవలు. ఉపచారం అంటే సేవ. ఈ సేవలు 3 కూడా ఇక్కడ మనకు ఆలయంలో జరుగుతుంది. అందుకనే మానసిక పూజ, హోమ పూజ, బేర పూజ. బేరము అంటే విగ్రహము అని అర్థం. మనం ఎదురుగుండా స్వామిని విగ్రహ రూపంలో చూస్తూ చేసేటువంటి ఈ పూజ ద్వారా ఇది అన్ని పూజల కంటే కూడా శ్రేష్టమైనది విగ్రహంతో చేసే పూజ అని విఖానసో ముని ప్రోక్తమైనటువంటి వైఖానస ఆగమం చెబుతుంది. ఏమంటే చక్షుష ప్రీతికరణాత్ మనసో హృదయస్య చ ప్రీత్యా సంజాయతే భక్తి భక్తస్య సులభో హరిః తస్మాత్ త్రయాణాం ఏతేషాం బేర పూజ విశిష్యతే. ఈ విధంగా చెప్పిన 3 పూజలలో బేర పూజ అంటే విగ్రహం ద్వారా చేసేటువంటి పూజ కన్నులకు ఆనందాన్ని కలిగిస్తూ, మనస్సుకు హృదయానికి ప్రీతిని కలిగిస్తూ, భక్తికి పరాకాష్ఠైనటువంటి గొప్పదైన ఆనందాన్ని కలిగించేటువంటి పరమాత్మ దర్శనం బేర పూజ అనబడేటువంటి విగ్రహ పూజ ద్వారా జరుగుతుంది అని పెద్దల యొక్క సమ్మతం. అందుకనే ఈ 3 కూడా ఇక్కడ మనకు నిర్వహించాం. అందుకనే మనం ఆయన యజ్ఞదీక్ష తీసుకొని యజ్ఞాన్ని ఆఘార కర్మ అనే పేరుతో ఆ యజ్ఞాన్ని గృహయజ్ఞాన్ని చేశారు.
చేసి తర్వాత తాను మహాసంకల్పం ఎవరు చేస్తున్నారు ఇదంతా, దీనికి ఎవడు ఆధారం, సర్వకారణ కారణ, అన్ని కారణాలకు కారణమైనటువంటి నేను సిద్ధంగా ఉన్నాను అని తానే యజమాని స్థానం నుంచి మహాసంకల్పం చెప్పుకున్నారు. మహాసంకల్పం అంటే చాలా గొప్ప, మొత్తం విశ్వమంతా దాంట్లో వస్తోంది. ఆ విశ్వమంతా దాంట్లో కనబడేటువంటి మహాసంకల్పాన్ని ఆరంభంలోనే భక్త బాంధవులందరి చేత కూడా మొదట చేర్పించారు అర్చక స్వాములు. తర్వాత నియమాన్ని అనుసరించి ఇక్కడ మహాసంకల్పం చెబుతూ ఎక్కడున్నాం మనం, ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి, ఏం జరుగుతోంది, ఏం ఫలితం అన్నీ కూడా అందుకని చెప్పారు. తెలియజేసి ఆంగిరస బార్హస్పత్య భరద్వాజ త్రయారిషయ ప్రవరాన్వితమైన భారద్వాజ గోత్రుడుగా ఆయన ఏ కారణాలు, ఏ గోత్రాలు, ఏ ఇండ్లు లేనివాడైనా అన్ని ఇండ్లు అన్ని గోత్రాలు కలిగిన వాడుగా ఆయన్ను భావించి పూజించి అర్చించి ఆరాధించి ఇదిగో ఆ భగవతి అయినటువంటి ఇద్దరు తల్లులను అటు భూమహాలక్ష్మిని శ్రీ మహాలక్ష్మిని వాళ్ళ యొక్క ప్రవరలతో సహా చెప్పి వారి చేతిలోకి కన్యాదానాన్ని సమర్పించారు. అదిగో చక్కగా పూర్ణఫలం అనేటువంటి కొబ్బరి కాయ మీద నారికేళం అంటారు, కొబ్బరి మీద ఉంచినటువంటి ఆ మాంగళ్య స్వరూపాన్ని తానే యజమానిగా చక్కగా పూజించి శాస్త్రానికి తాను ఆధారం, శాస్త్రం తాను పాటించాల్సినప్పుడు తనలాగా పాటించమని చెబుతూ అదిగో మాంగళ్య ధారణ చేస్తున్న స్వామిని కీర్తిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ శరదాం శతం శ్రీదేవ్యై నమః మాంగళ్యధానం కరోమి. ఓం ప్రజాపతి సోమగం రాజా నమస్కృజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన జీవరక్షక హేతునా కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదాం శతం. మాంగళ్యదాన ముహూర్త సుముహూర్తో మహాంతో నంతం సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు.
अग्ने यासे यासन्मनसा हितः यासन् हव्यमुहिषे यानो दीहि विषयगुस्वाहा प्रजापतिर्जया इंद्राय वृष्णे पराय च दुग्रपृतनाच्येषु तस्मै विष समन्वन्ता सर्वा स उग्र सहव्यो भुव स्वाहा चित्तं च स्वाहा चिच्चित् स्वाहा आकुतं च स्वाहा आकुति च स्वाहा विज्ञातं च स्वा विज्ञानं च स्वा मनच्च स्वा सक्वरे च स्वा दरसच्च स्वा पूर्णमासच्च स्वा बृहच्च स्वा रतंत्रं च स्वां भूस्वां भवस्वां सुवस्वां भुवस्वस्वां अदितेन्वमग्गुस्ताः हनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदप्रासावेः सदेवदेवस्य भगवतो नारायण द्रौपदेः पुरुषोत्तमस्य ब्रह्माण्डनायकश्री शेषाचलवाचः श्री भूमिलासमेत श्री श्रीनिवासस्वां सर्वलोकितार्थं वैवाग्मत्सवे लाजहोमं करिष्येति तेन मन्यस्वा सरस्वतेन्वमन्यस्वा देवस्य दप्रस्वा इमां लाजनामभिगार्य स्वाम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणांस्तदग्निरनुमन्यताम् तुभ्यं च संवरणांस्तदग्निरनुमन्यताम् यं नार्पभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणांस्तदग्निरनुमन्यताम् यं नार्पभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणांस्तदग्निरनुमन्यताम् यं नार्पभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वां भुवस्वस्वाहा अदितेन्वमग्गुस्ताः हनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः सप्रासाभिः सदेवदेवस्य भगवतो नारायणस्य तिरुपतेः पुरुषोत्तमस्य त्रिमिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्री शेषाचलवाचः श्री भूमिलासमेत श्री श्रीनिवासस्वामिनः सर्वलोकितार्थं वैवाग्मत्सवे सर्वदोषपराचित्तार्थं वैष्णवहोमं करिष्यति तेन मन्यस्व हनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवस्य वितप्रसुवा मतो देवावन्तुनो यतो विष्णोर्विचक्रमे पृथिव्यां सप्तधामभिस्वाहा इदं विष्णोर्विचक्रमे त्रेधानि देवतं समूढमस्य पाकं श्री स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्मान् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्मसे इन्द्रस्य जुषका स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे वचक्षुराततग्गुस्वाहा तद्विप्रासो वै पण्यवो जागृवागं सस्यमिन्दते विष्णोर्यत्परमतग्गुस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा सुवस्वां भूर्भुवसुस्वाहा ऐतेन्वमग्गुस्ताः हनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः तप्रासाभिः सदेवदेवस्य भगवतो नारायणस्य तिरुपतेः पुरुषोत्तमस्य श्री श्रीनिवासस्वामिनः सर्वलोकितार्थं वैवागमोत्सवे उपरिष्ट अंतोहम कृषे अदितेन मन्यस्व हनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवस्य वितप्रसुवा ओम अग्ने स्वाहा अग्नेन्नाथाय स्वाहा अग्नेनपते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा स्वेभ्यो देवेभ्यो स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा जन्म आत्मनोमिंदा भूत अग्नि तत्पुनराहार्जातवेद विचर्षि स्वाहा पुनरग्निचक्षुरदात् पुनरिंद्रो बृहस्पति पुनर्मे अस्मिन् युवं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशनिष्ठेभ्य स्वाहा द्वेषन्दुष्टे स्वाहा निष्कृत्ये स्वाहा दौराद्ये स्वाहा दैवेभ्य स्वाहा तनुभ्य स्वाहा रुध्ये स्वाहा समृद्धे स्वाहा सर्वसमृद्धे स्वाहा आश्रदमत्याश्रविदं समिदसे तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तमे पाहि स्वाहा वायोर्धीमहि प्राणमे पाहि स्वाहा ब्रह्मण धीमहि बुद्धि में पाहि स्वाहा अग्निर्भुक्तगुस्वा वेदिर्भुक्तगुस्वा द्योर्भुक्तगुस्वा पृथ्वीभुक्तगुस्वा अग्निजीर्ण गुस्वा वेदिर्जिन गुस्वा द्योर्जिन गुस्वा पृथ्वीजिन गुस्वा अतः पूर्णादिकाल मुहूर्तः सप्तदे अग्ने समिद सप्तजिह्वा सप्त ऋषय सप्तधाम प्रियाणि सप्तहोत्र सप्तदात्वायन्ते सप्त योनिरापयस्व अर्धदान विद्वानष्टगुतेन पूर्णमाहुतिं जुहोमि स्वाहा
సమింద్రేణ విశ్వేవి దేవేవిరంతం దేవ్యమనభో గచ్చతో ఆద్యశేషమింద్రజుహోమి స్వహ అగ్నిస్తృపిదో వేదిస్తృపిదో జ్యోస్తృపిదో పృథివీస్తృపిదో బ్రహ్మాద్యాస్తృప్యంతాం అతిథేన్వమగ్గుస్తాః నమతేన్వమగ్గుస్తాః సరస్వేన్వమగ్గుస్తాః దేవప్రాసాభిః పవిత్రమసి పవిత్రమే భూయస్వః పూర్ణమసి పూర్ణమే భూయస్వ సర్వమే భూయస్వ ప్రాచ్యాం అతోదరాదరిః ఆపోష్ఠామయో భవః పశ్చిమత ప్రతిమపణ దక్షిణత ప్రతిమపణ ఉత్తరత ప్రతిమపణ పశ్చిమతో విష్ణు సదనమసే దక్షిణతో విష్ణు సదనమసే ఉత్తరతో విష్ణు సదనమసే సర్వాన్ కూర్చా గ్రంథిం విసృజ్య అబ్ధి ప్రోక్ష్య ఆప్యాయంతామితి జుహోతి ఓం ఆప్యాయంతామాపవోషధయో మరుతాం పురుషతయస్తు దివం గచ్చతతో నో వృష్టిమేరయ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనగం శుద్ధ్యంతాం దేవసదనం భూతేస్మాతేతి వసుమాలిప్య భూతిస్మాతే లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుత్యోర్భూతిః ఆదిత్యः సోమో నమః ఓం త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం ఓం త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ సతాయ సతం ప్రవర్తతే త్రయాయుషం ఓంచ మే స్వరచ్చ మే యజ్ఞోపచతే నమస్త యత్తే న్యూనం తస్మే తేన మహాబాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోత్రహీనం వా వశరర్దహారముపాగ్నే జాతవేదసే భగవాన్ ప్రజ్వలతవో నమః కాయేన వాచా మనసా ఇంద్రియం వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభవాత్ కరోమి యద్య సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు బ్రహ్మణే నమః సోమాయ నమః యథాస్థానం యథాసుఖం ప్రతిష్టాపయామి యజ్ఞేశ్వరాయ నమః గురోపహారం సమర్పయామి ఆదిశేషం సమర్పయామి యజ్ఞేశ్వరాయ నమః సుప్రీతో సుప్రసన్నవరదో భవతు సర్వం శ్రీమన్నారాయణార్పితమస్తు భవతు తదృశీనాం తపసా పృథివ్యాః క్షమయా దేవామనయో మామాపి సంతాన్ శాస్త్రాం దేవతి సంవిసంతాం తస్మాకం భూత్యేరై మధ్యే పుష్టిమధ్యై మనోనో భవతు వర్చో భవతు సర్వమస్మాకం సంపదస్తు ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీయపతి శ్రీనివాసుడు యజమాని స్థానం నుంచి తాను చక్కగా నిర్వహించుకున్నారు తమ కళ్యాణ ఉత్సవ విశేషాన్ని. యజమానిగా తాము చేయవలసినటువంటి అన్ని కార్యాలను చేస్తూ మురిపములు మూటగట్టుచు సిరి ఉరమున శోభిలంగ శృంగారసుధన్ కరువున బోసిన కైవడి వరలెడు వైకుంఠుగొలుతు వాలాయముగన్. ఏ దేవదేవుడిని నిరంతరం తమ హృదయాలలో చిరునవ్వులతో భాషించేటువంటి ఆ పద్మసంభవుడి తండ్రిగా తాము నిరంతరం కొలుస్తున్నారు. అటువంటి నిగమమూలుడైనటువంటి ఆ గోవిందుడు ముద్దులు కట్టేటువంటి ముఖంతో వక్షస్థలంలో మెరుస్తున్నటువంటి శ్రీ మహాలక్ష్మి ఆమె కరుణా కటాక్షం విశ్వానికి కలిగేటట్లుగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉన్నారో, ఆలయంలో తాను కార్యాన్ని చేస్తూ యజమానిగా దాని ఫలితాన్ని జగత్తుకు తల్లిదండ్రులుగా అందరూ కూడా ఆ ముగ్గురు, అటు భూమహాలక్ష్మి ఇటు శ్రీ మహాలక్ష్మి శ్రీ భూనీలా సమేత అని చక్కగా చెప్పుకున్నట్లుగా ఆరంభం నుంచి ఆ ముగ్గురు శక్తి త్రయంతో కలిసి స్వామి
విశ్వాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు ఏ విధంగా చూచినా తాను ఆ విధంగా పూజించడానికి, స్వీకరించడానికి పూజలు సన్నద్ధంగా ఉన్నాడని, తనను పూజించిన వారిని తిరిగి తాను, ఎందుకంటే భక్తుడు కూడా భక్తుడు భగవంతుడు వేరే కాదని మాట, తానే భక్తుడి హృదయంలో నుంచి ప్రకాశిస్తున్నాడు. అలా ఉన్నటువంటి భగవానుడు శాస్త్ర మర్యాదను కూడా ఏమాత్రం వదలకుండా, లోక మర్యాదను కూడా గౌరవిస్తూ, ఇక్కడ కళ్యాణమాలా సమర్పణము అనేటువంటి పేరుతో తాము ధరించినటువంటి దివ్యమైనటువంటి మాలా విశేషాన్ని ప్రేమతో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి సమర్పించి, ఆమె ఇచ్చినటువంటి ఆ మాలను తిరిగి ఎంతో గౌరవంగా ప్రేమగా తాను స్వీకరించి ధరించి స్వామి అజరామరమైనటువంటి కీర్తి ప్రతిష్టలతో ప్రకాశించేటువంటి భగవానుడు తాను చేస్తున్న కార్యానికి అన్ని విధాలుగా తోడుగా ఉంటూ అన్ని జీవులకు, అందరు జీవులకు ఆధారంగా నిలిచిన భూమహాలక్ష్మి అదిగో అక్కడ దివ్య స్వరూపంతో ఉంటే ఆ తల్లికి కూడా అద్భుతమైనటువంటి ఆ కళ్యాణమాలా విశేషాన్ని సమర్పించి, వివాహం చేసుకున్నటువంటి యజమాని ఇదిగో ఈ విధంగా ప్రవర్తించాలి అని శాస్త్రం చెప్పే మాటకు తాను కట్టుబడి ఇక్కడ అదేవిధంగా తాను ఆ మాలా సమర్పణం, శృంగారమాలా సమర్పణం అనేటువంటి కళ్యాణమాలా సమర్పణం అనే కార్యాన్ని చేసి తన అద్భుతమైన రీతితో విశ్వాన్ని కాపాడుతున్నటువంటి ఆ స్వామి నల్లనైనవాడు నామాలు కలవాడు, దివ్య వజ్రమకుట దీప్తివాడు, కొండ కొమ్ము మీద కొలువు తీరినవాడు, మమ్ము బ్రోచుగా తమాపు రేపు. భక్తులందరూ కూడా, భక్తబాంధవులు ఆ భగవంతుని ఎదురుగుండా ఇంతవరకు కూడా సాంప్రదాయకమైన దుస్తులతో ఆ భగవంతుని యొక్క దివ్య కటాక్షాన్ని తమ కరులారా దర్శిస్తున్నటువంటి భక్త బాంధవులందరూ కూడా ఇదిగో ఈ సందర్భంలో తమ హృదయంలో ఉన్నటువంటి తమ కోరికలను ఏకాంతంగా ఆయన అన్ని చోట్ల నుంచి వినగలిగిన వాడికి విన్నవించి ఆయన అనుగ్రహాన్ని పొందుదురుగాక. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు,
బిరుదు పెండెము